लिंगातुंगस्तनहितटे सुप्तमुद्बोध्य कृष्णं पारार्थं त्वं सुतिशदस्तिरसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां हृदयनिवेदनं यावराकृत्यवन्ते गोदातस्यै नमिदमिदं भूये वस्तु भूय अस्मद्गुरुभ्यो नमः अस्मत्सर्वगुरुभ्यो नमः अस्मत्सर्वगुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि నిన్నటి రోజు గోదావరి అంతా కూడా కృష్ణ పరమాత్మను గంభీరంగా ప్రార్థన చేయడం జరిగింది. స్వామి, నీవు నిద్ర లేవవలసింది. ఇప్పటి వరకు కూడా నీవు పడుకున్నటువంటి శయనకాల సౌందర్యాన్ని వీక్షించామయ్యా. ఇప్పుడు నీవు నిద్ర లేసేటువంటి ఆ యొక్క లేస్తున్నప్పుడు ఉండేటువంటి సౌందర్యాన్ని కూడా వీక్షించాలి. అలాగే నీవు నీ కోసమని ఏర్పాటు చేసిన ఒక సింహాసనం ఏదైతే ఉందో ఆ సింహాసనం పై వరకు ఇక్కడి వరకు వచ్చి ఏర్పాటు చేసిన సింహాసనం పైన వేయించేయవలసింది అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈనాటి భాషణము చాలా విశేషమైనటువంటి భాషణము. ఏవైనా కోర్టు సమస్యలు కానీ లేదా ఇతరత్ర సమస్యలు ఏవైనా ఉన్నా కూడా ఈ యొక్క భాషణాన్ని మనము ఉపాసనలాగా ఒక మండలం రోజులలో 40 రోజుల పాటు తదేకంగా నిష్టగా దీన్ని మనం అనుసంధానం చేసినట్లయితే ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా విముక్తులు అవుతారు. అంత గొప్పనైనటువంటి భాషలు అనేకమైనటువంటి విద్యల లోపల ఒక గొప్పనైనటువంటి విద్యను కూడా అమ్మవారు గౌతమ తల్లి ఇందులో వివరించడం జరిగింది. ఇది 23వ భాషణం. ఆ 23 అంకెను మనం ఏక అంకెగా చేస్తే 2+3 అంటే 5. 5వ నక్షత్రము మృగశిర. నక్షత్రాల్లో 5వ నక్షత్రం మృగశిర. అంటే మృగరాజుకు సంబంధించినటువంటి గొప్పనైనటువంటి వర్ణన ఇందులో ఉంటుంది. మృగరాజు అంటే సింహం. పరమాత్మ యొక్క నరసింహ అవతార వైభవాలంతా కూడా ఈనాటి భాషల్లో సూచిస్తుంది అమ్మవారు. గౌతమ తల్లిని నీ వివాహం చేసుకోవాలనుకుంటున్నావు కదా, మరి వరుడు ఏ రూపంలో వచ్చి పెళ్లి పీటల మీద కూర్చోవాలి అనుకుంటున్నావు? రాముడి గురించి చెప్తున్నావు, కృష్ణుడి యొక్క దీక్ష చేస్తున్నావు, వ్రతం చేస్తున్నావు. మరి నీవు ఏ విధమైనటువంటి వరం స్వరూపం లోపల వచ్చి కూర్చోవాలి అనుకుంటున్నావు అంటే అమ్మవారు అంటారు కదా, నరసింహస్వామి అవతారంలో వరుడు నేను చేస్తే ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే రాముడైనా కృష్ణుడైనా ఒక నరుడిగా ఉన్నాడు. ఇక్కడ వారంతా కూడా 100% ఏ విధంగా ఒక గొప్పనైనటువంటి నరుడు ఉంటాడో సూచించారు. అదేవిధంగా సింహము తన యొక్క గొప్పనైనటువంటి బల సంపత్తితోటి అడవికి రాజైంది, మృగరాజు అని చెప్పేసి అంటాము. అంటే అడవికి సింహాన్ని ఎవరు కూడా రాజు చేయలేదు. తన యొక్క సహజ సిద్ధమైనటువంటి బల సంపత్తితోటి అడవికంతా కూడా రాజుగా ప్రకటించుకున్నారు. మృగరాజు చెప్పేసి అంటాము.
అంటే అన్ని జంతువులకెల్లా బలిష్టమైనటువంటిది, దృఢమైనటువంటిది సింహము. కాబట్టి జంతువుల్లో గొప్పలకైనటువంటి సింహాన్ని అందులో 100% ఉంటుంది. నరుడిలో రాముడు కృష్ణుడు అంటే అది కూడా 100% ఉంటుంది. కాబట్టి ఈ రెండు స్వరూపాలు కలిగినటువంటి నరసింహస్వామి అవతారంలో ఉంటే 200% అందంగా ఉంటాడు కదా వరుడు అని అమ్మవారు నరసింహస్వామి స్వరూపంలోనే వరుడు రావాలి అని చెప్పేసి అలాగే వివాహం చేసుకుంటాను. అంటే అంత గొప్పనైనటువంటి స్వరూపాన్ని ఈనాటి భాషలో అమ్మవారు నిర్వహిస్తూ ఉన్నారు. నరసింహస్వామి అవతరణ దేవతలు కోరుకుంటేనో లేదా మరి ఏ ఇతరమైనటువంటి వాళ్ళు కోరుకుంటేనే కలిగినటువంటి అవతరణ కాదు. రామచంద్రుడు యజ్ఞప్రసాదంగా లభించాడు. కృష్ణ పరమాత్మ దేవకి వసుదేవుల యొక్క దేవకి మాత గర్భంలో జన్మించాడు. కానీ ఎలాంటి జడత్వము లేనటువంటి, ఎలాంటి చరణము లేనటువంటి ఒక జడ పదార్థమైనటువంటి స్తంభం నుంచి అయోనిజుడిగా ఉద్భవించి అవతరించినటువంటి అవతారము నరసింహస్వామి అవతారము. ఆ స్వామి అవతారమే ఒక గొప్పదైనటువంటిది. ఏదైతే మనమంతా కూడా విశ్వసిస్తూ ఉన్నామో అంతర్బహిష్ఠతః వ్యాప్య నారాయణ స్థితః, లోపల బయట అంతరాత్మగా వ్యాపించున్నటువంటి వాడు నారాయణ మాత్రమే అని మనం ఏదైతే విశ్వసిస్తూ ఉన్నామో, ఏదైతే మనకు ఉపనిషత్తులు వేదాలను తెలియజేస్తూ ఉన్నాయో, బయట అంటే మనకు వివిధ రూపాల్లో మనకు కనబడుతూ ఉన్నాడు. అర్థస్వరూపంలోనూ లేకుంటే ఇతరమైన స్వరూపాలు మనకు ఏదో రకంగా కనబడుతుంటారు. అంతరంగా ఉన్నటువంటి స్వామి మనలో ఉన్నటువంటి స్వామిని మనం చూడలేకపోతున్నాము. సమస్తమైన వస్తువుల్లో కూడా అంతరంగా ఉన్నటువంటి స్వామిని మనం చూడలేకపోతున్నాము. నేను ప్రతి వస్తువులో కూడా అంతరంగికంగా ఉంటాను అని తనకు తాను ప్రకటించుకున్నటువంటి భేదాలు ఏవైతే గొప్పగా ఉద్బోధించాయో ఆ విషయాన్ని నిజము దూరీ చేయడం కోసం అని చెప్పేసి వచ్చినటువంటి అవతారం నరసింహస్వామి అవతారం. ఒక జడత్వం నుంచి వచ్చినటువంటి అవతారం. ఒక చిన్న పిల్లవాడు స్వామివారి యొక్క సర్వవ్యాపకత్వాన్ని ఏ విధంగా విశ్వసించాడో, ఇందుగలడు అందులేడని సందేహము వలదు, ఎందెందు వెతికిన అందందే గలడు. ఇక్కడ అక్కడ కాదు, ఎక్కడ చూసినా కూడా స్వామి ఉన్నాడు అని ఏదైతే రూఢీకేసి చెప్పాడో, తన భక్తుల యొక్క మాటను నిజం చేయడం కోసమని చూపించినటువంటి స్తంభం నుంచి ఆవిర్భవించినటువంటి అవతారణ నరసింహస్వామి. అంటే పరమాత్మ ఎప్పుడు కూడా తన భక్తులు ఎవరైతే ఉంటారో, తనను నమ్మినటువంటి వాడు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళ యొక్క మాటలు ఎప్పుడు కూడా వృధా కానివ్వడు. అందుకోసమే మనం భాగవతోత్తంలో జోలికి ఎప్పుడు కూడా పోకూడదు. భాగవత దూషణ చేస్తే భగవంతుడిని దూషించినట్టే. మనకు భాగవతోత్తం యొక్క మాటలను, ఆచార్యుల యొక్క మాటలను సత్యం చేసేటువంటి వాడు పరమాత్మ. ఎందుకంటే వారు ఎప్పుడు కూడా భగవంతునితో సంబంధాన్ని ఏర్పరచుకొని ఉంటారు. వాళ్ళంతా కూడా ప్రహ్లాదుడు కూడా సమస్తమైనటువంటి ఎన్ని రకాలైనటువంటి కష్టాలు కలగజేసిన హిరణ్యకశిపుడు ఏ సందర్భంలో కూడా తండ్రి నన్ను రక్షించు నారాయణ అని ఆయన తన రక్షణ బాధ్యతను కోరుకోలేడు. ఎత్తైనటువంటి పర్వత శిఖరాన్ని లోయలో పారేసినా కూడా కేవలము తన రెండు చేతులను హృదయం లోపల తనకు పరమాత్మ ఉన్నాడు, నారాయణుడు ఎక్కడ దెబ్బ తగులుతుందో అని హృదయం పైన చేతులు పెట్టుకొని హరి హరి అని చెప్పి నామస్మరణ చేసి
విషనాగులతో కాటు వేయించే ప్రయత్నం చేసినా అలాగే ప్రార్థన చేశాడు. ఏ సందర్భంలో కూడా స్వామి నన్ను రక్షించు, నన్ను కాపాడు, నేను నీ భక్తులను అని చెప్పేసి ఎప్పుడు కూడా అనలేదు ప్రభువు. అయినప్పటికీ పరమాత్మ యొక్క ఉద్దేశం ఏమిటి? రక్షాపేక్షకు, ఎప్పుడు కూడా మనలను రక్షించేటువంటి, ఎవరిని రక్షించాలి, ఎవరు నన్ను ఆశ్రయిస్తారు అని నిరంతరం ఎదురు చూసేటువంటి వాడు పరమాత్మ శ్రీపతి శ్రీమన్నారాయణ. కనుక మన కోసమని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు, ఎప్పుడు ఎవరు ఆశ్రయిస్తారా, ఎవరిని రక్షించాలా అని చెప్పేసి. అందుకోసమే ప్రతి సందర్భంలో కూడా ఆహ్లాదు నారాయణ చేత కోరుకోకపోయినా కూడా రక్షించబడ్డాడు. ఎందుకంటే అక్కడ కేవలం హరినామస్మరణ మాత్రమే చేస్తున్నటువంటి వాడు. మనలను మనం ఎప్పుడు నిరంతరము వాడిపైన ధ్యానం చేశాము అంటే, వాడిపైన భారం వేశాము అంటే మనల్ని మనం ఎలా రక్షించుకోగలుగుతాం? మనం రక్షించుకునేటువంటి ఉద్దేశం మనకు ఉండదు కనుక పరమాత్మనే రక్షకుడుగా మనం భావిస్తూ ఉంటాము. నవవిధ సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఆ నవవిధ సంబంధాలతోటి పరమాత్మనే రక్షకుడు మనకు కనుక ఆయన రక్షణ బాధ్యత చేసి ఆయన రక్షించుకునేటువంటి శరీరాన్ని రక్షించుకునేటువంటి బాధ్యత అతనిదే. మనం రక్షించుకునే ప్రయత్నం చేయం కాబట్టి అలా గొప్పనైనటువంటి ప్రహ్లాదుడి మాటలు నిజం చేయడం కోసమని ఒక జడత్వం నుంచి, జడ పదార్థానికి సంబంధించి ఆవిర్భవించినటువంటిది నరసింహస్వామి ఘట్టం. ఆ నరసింహస్వామి అవతరణ కలగడం కూడా స్వామి అనుకున్నాడట. ఇక్కడ నిరంజనప్పటికీ ప్రహ్లాదు ఇద్దరికి కూడా వాగ్యుద్ధం అవుతుంది, మాటలు నడుస్తూ ఉన్నాయి. ఏంటయ్యా నీ హరి యొక్క గొప్పతనం ఏమిటి? అంతటా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు చూపించగలుగుతావా అంటే ఈ విధంగా ఇద్దరి మధ్యలో కూడా వాగ్యుద్ధం అవుతూ ఉంది. ఓహో, నా భక్తుల యొక్క మాటలు నిజం చేయవలసిన అవసరం ఏర్పడింది. ఇక నేను అవతరించవలసినటువంటి అవసరం ఏర్పడింది అని అనుకొని మరి ఆయన కోరుకున్నాడు కదా. అనేక రకాలైనటువంటి కోరికలన్నీ కూడా కోరుకున్నాడు. ఏ విధంగా చావకూడదు, కింద చావకూడదు, పైన చావకూడదు, చంపబడకూడదు అని అనేక రకాల పెద్ద లిస్టు తయారు చేసుకుని దేనికోసం మరణించకూడదు అని. అంటే మనం ఎంత తెలివిగా, ఎంత ఉపాయంగా, ఎంత గొప్పగా కోరుకున్నాను అనుకున్నప్పటికీ కూడా పరమాత్మ యొక్క తెలివి జ్ఞానం అందరము మన తెలివి ఎందుకు కూడా పనికిరాదు. అది కేవలం మన యొక్క అహంకారాన్ని మాత్రమే తెలియజేస్తుంది. నేను ఇంత గొప్పగా మరణాన్ని కాకూడదని చెప్పేసి కోరుకున్నాను అని చెప్పేసి అంటాము. కానీ అంతకన్నా గొప్పదైనటువంటి వాడు పరమాత్మ. వాడు ఎన్ని కండిషన్స్ పెట్టినా కూడా ఆ కండిషన్స్ అన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేసేశాడు. ఆయన ఎలా కోరుకున్నాడో అలా కాకుండా ఏ విధంగా మనం రావద్దని కూడా అదే విధంగా మనం వచ్చేలాగా చేశాడు. ఆయన అవతరణ కోసం చెప్పేసి యుద్ధం అవుతున్నది, వాగ్యుద్ధం అవుతున్నది, అవతరించాలని ఒక్కసారిగా మరి మనుషులతో మరణించవద్దన్నాడు కదా అని తన కాళ్ళ వైపు చూసుకున్నాడు. కాళ్ళను మార్చేసుకున్నాం, ఒకసారి మత్స్యావతారం లాగా లేక మరి ఇంకేదైనా అవతారాలను మార్చుకుందాము అని చెప్పి అనుకున్నాడు పరమాత్మ. అనగానే అక్కడే ఉన్నటువంటి భాగవతోత్తములు, మునులు, తాపసులందరూ కూడా స్వామి మాకు ఆశ్రయమే ఈ యొక్క శ్రీచరణాలు కదా. మేము ప్రతిరోజు కూడా శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపంచే అంటుంది శ్రీచరణాలను ఆశ్రయించి ఉండేటువంటి వాళ్ళము. మాకు రక్షణ కలగజేసేది ఆ శ్రీచరణాలే కదా. మరి నీవు ఆ చరణాలను మార్చుకుంటే మేము ఇక దేన్ని ఆశ్రయించాలి? ఏ పాదాలను పట్టుకోవాలి మేము. కాబట్టి ఆ పాదాలను మార్చుకోవడానికి వీలు లేదు స్వామి అని చెప్పేశారు. అవి మా సొంతం అయిపోయాయి ఎప్పుడో అని చెప్పేసి చెప్పేశారు. సరే అలాగే అనుకున్నాడు. కనుక కనీసము తన యొక్క ఉదాహరణైనా మార్చుకుందాం అనుకున్నాడట. కడుపునైనా మార్చుకుందాం అని చూశాడు కదా. చూడగానే ఆ కమలం నుంచి ఉద్భవించినటువంటి కమలాత్మ పద్మనాభుడు ఉన్నాడు కదా, బ్రహ్మ తండ్రి నాకున్నది ఒక జన్మస్థానం, నాకున్న ప్లేస్ అదొకటేనయ్యా. నన్ను పుట్టించాలని ఒక నాగి నుంచి మరి ఆ నాగే లేకపోతే నేను ఎక్కడికి పోవాలి? నా యొక్క ఆస్తి ఏదైనా అంటే నీ ఇచ్చినటువంటి ఆ యొక్క నాభి నుంచి
దయామయుడు అనేటువంటి వాత్సల్యమైనటువంటి గుణాలు ఏ విధంగా వెలికి తీయాలి. కాబట్టి అవి వచ్చినటువంటి జనులందరినీ కూడా అనుగ్రహించడం కోసం నా స్థానం నాదే దయ, కానీ దాన్ని కూడా మార్చుకోవడానికి వీల్లేదని చెప్తున్నారు. అనగానే పరమాత్మ అనుకున్నాడు, ఈ శరీరం అంతా చూస్తే నాలాగానే ఉంది, నాది అన్నట్టుగానే అనిపిస్తుంది, కానీ ఇందులో ఏ ఒక్కటి కూడా నాకు సంబంధించింది లేదు. ఒకడు భక్తులు చేసుకుంటున్నారు, ఒకడు తన సంతానం బ్రహ్మని చేసుకుంటున్నాడు, ఒకటి తన ఆవిడ లక్ష్మీ అమ్మవారు చేసుకుంటున్నారు. ఇక నాకంటూ ఉన్నది శిరస్సు అని చెప్పేసి ఆ శిరస్సుని సింహాకృతిగా తీసుకొని స్వామివారు అద్భుతం చేశారు. తన చెటప్ చేసుకుంటున్నాడు, అతను సింహాకృతి తరిగేశాడు. ఆయన ఆయుధాలతో తను మరణించకూడదని చెప్పేసి కోరుకున్నాడు. హిరణ్యకశిపుడు మరి ఎలా సంహరించాలి అంటే ఈ నఖాలతోనే సంహరించాలి అని ఈ గోళ్ళకు కూడా చాలా అందంగా తయారు చేసుకుంటూ ఉన్నాడట. ఎందుకంటే వాడిగా వేడిగా ఉండాలిగా, హిరణ్యకశిపుడు చీల్చాలి అంటే ఎంత దృఢంగా ఎంత బలిష్టంగా ఉండాలి గోళ్ళని అని ఈ గోళ్ళన్నింటినీ కూడా చూసుకుంటున్నాడట. మరి బలిష్టంగా హిరణ్యకశిపుడు చీల్చేంత బలంగా ఉన్నాయా లేవా? ఎందుకంటే వాడు కళ్ళు కట్టినటువంటి చాలా కాలం అయింది కదా, కళ్ళు కట్టినట్టు రాక్షసుడు కదా, వాడు అసలు కదా. మరి వాడు చీల్చాలంటే ఎంత గట్టిగా గోళ్ళకి అంత శక్తి ఉందా లేదా? పంచాయతాలు వచ్చేసాయి. స్వామి ఎప్పుడు కూడా ఏ రాక్షసుని సంహరించాలన్నా కూడా నీవు సుదర్శనుడిని మాత్రమే ఉపయోగిస్తావయ్యా. రాక్షస సంహారం కోసం సుదర్శనుడికి బాధ్యతను అప్పచెప్తావు. కాబట్టి ఈసారి సుదర్శనుడికి బాధ్యత అప్పచెప్పకూడదు. కాబట్టి మేమే ఈ యొక్క హిరణ్యకశిపుడికి బదలు చేస్తాము అని కౌముదికి పాండిత్యము, ఖడ్గము, శారంగము, నందకమన్ని కూడా స్వామి ప్రార్థన చేస్తున్నాడు. అలా ప్రార్థన చేస్తూ ఉంటే స్వామివారు ఒక్కసారి అనుకున్నాట, ఆ దుష్టుడు ఆయుధాలతో సంహరించకూడదని చెప్పి చెప్పాడు కదా, మరి మిమ్మల్ని అందరినీ పట్టుకొని పోతే ఆయుధాలతో వాటిని చంపలేదు కదా నేను. కాబట్టి ఈసారి నాకు ఆయుధాలతో అవసరం లేదు అని చెప్పేసి పక్కకి తెలిపేశాడు. అలా పరమాత్మ నరసింహస్వామి అవతారం ఎప్పుడైతే అగుపించిందో, ఆవిర్భవించిందో, ఆ యొక్క సంబంధం నుంచి ఉద్భవించిందో, ఆ సింహాకృతిని చూడగానే ఒక్కసారిగా హిరణ్యకశిపుడు అప్పుడే మరణించేశాడు. ఆ సింహాకృతి ఆ యొక్క భీకరమైనటువంటి గర్జన, ఆ ఆకృతిని దాంతా చూసి ఆ పరమ హిరణ్యకశిపుడు అక్కడే మరణించేశాడు. అక్కడే చెప్పాడు. స్వామివారి ప్రత్యేకమైనటువంటి ఆయుధాలు ఏమీ అవసరం లేదు. దాన్ని ఏది ధరిస్తే అందులోనే పంచాయుధాలు వచ్చి చేరుకుంటాయి. నఖాలు అంటే ఈ గోళ్లలోనికే పంచాయుధాలు వచ్చేసి చేరుకుంటాయి. కాబట్టి చాలా సులభంగా ఎలాంటి కష్టం లేకుండా హిరణ్యకశిపుడు చీల్చి పారేశాడు. అలా చీల్చి పారేసిన తర్వాత అందరూ కూడా స్వామిని మరి అంతా కోపోద్రిక్తంగా ఉన్నాడు నరసింహస్వామి. ఎంతటి శాంతంగా ఉంటే రాముడిలాగా కృష్ణుడిలాగా ఉంటే హిరణ్యకశిపుడు మరణిస్తాడా? మరణించాడు. కాబట్టి బుద్ధి వాడిని చంపడం కోసం చెప్పేసి ఆవేశపూరితమైనటువంటి స్వరూపంతో అవతరించాలి అని గొప్పనైనటువంటి ఆవేశాన్ని తెచ్చుకున్నాడు పరమాత్మ. మరి ఆ ఆవేశాన్ని ఎలా చల్లబరచాలి? హిరణ్యకశిపుడు వధ అయిపోయిన తర్వాత ఆ నరసింహస్వామి చేస్తున్నటువంటి గర్జనలు, ఆవేశంతో ఆయన వేస్తున్నటువంటి అడుగులకు లోకాలన్నీ కూడా అతలాకుతలమైపోతున్నాయి. దేవతలందరూ కూడా భీకరిస్తున్నారు. మళ్ళీ స్వామిని ఎలా ఉపశమనం చేయాలి, ఎలా శాంతపరచాలి? ఆ యొక్క కోపానికి, ఆ కోపానికి ముందుకు వస్తే ఎక్కడ భయమైంది, ఎక్కడ చీల్చేస్తాడు, మమ్మల్ని కూడా హిరణ్యకశిపుడు చీల్చేస్తాడేమో అని దేవతలు ఎవరు కూడా ముందుకు రావడం లేదు. వాళ్ళంతా భయపడి కనీసం ఆయన లక్ష్మీ వల్ల ఉండడు కదా, కాబట్టి అమ్మవారినైనా మనం ప్రేరేపిద్దాం, అమ్మవారినైనా వెళ్ళి కనీసం అనుగ్రహించేలాగా చేయమని చెప్పి చెప్తామని చెప్పి వాళ్ళంతా లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేశారు. సాక్షాత్ శ్రీ ప్రేషితాదేవై దృష్ట్వా తన్మహదద్భుతం అదృష్టపూర్వత్వాత్ నోపేయాయ శంకిత
ఉపశమింప చేయాలి, శాంతింప చేయాలి అని అనేక రకాలుగా ప్రార్థన చేశారు. అలా ప్రార్థన చేయడంతో సరే వెళ్ళి స్వామి ఉపశమనం చేద్దామని చెప్పి 2 అడుగులు వేసింది అమ్మవారు. కానీ అమ్మవారికి కూడా లక్ష్మీ అమ్మవారికి ధైర్యం చాలలేదు నరసింహస్వామి యొక్క ఉగ్ర స్వరూపాన్ని చూసి. కాబట్టి ఇక లాభం లేదు అని చెప్పి అనుకొని ప్రశమయో స్వప్రీతే దురితం ప్రభుం స్వపాలం లేవజితం సమర్థకం. అందరూ వెళ్ళి అమ్మవారితో కూడా అందరూ వెళ్ళి నాయన ప్రహ్లాద, ఈ అవతరణ జరిగింది, నరసింహస్వామి అవతరణ జరిగింది నీకోసమే. భక్తుల యొక్క తన యొక్క భక్తులు ఎవరైతే ఉంటారో, భాగవతోత్తములు ఎవరైతే ఉంటారో వాళ్ళ మాటలు నిజం చేయడం కోసమని అవతరించినటువంటిదయ్యా. కాబట్టి పరమాత్మ భాగవతోత్తముల మాట మాత్రమే వింటారు, భక్తుల యొక్క మాటమే వింటారు. కాబట్టి నీవే వెళ్ళి నరసింహస్వామి యొక్క కోపాన్ని ఉపశమింప చేయవలసింది అని అందరు దేవతలందరూ లక్ష్మీ అమ్మవారి ప్రహ్లాదుని విజ్ఞప్తి చేస్తున్నారు. భగవంతుడి పట్ల భాగవతోత్తములకు భక్తులకి ఏమేమి ఎందుకు భయం ఉంటుంది? ఏ స్వరూపమైతే ఏంటి, రాముడైనా కృష్ణుడైనా నరసింహుడైనా ఏ స్వరూపమైనా కూడా తన భక్తులకు ఆనందాన్ని కలిగిస్తుంది. భక్తుల పట్ల ఇప్పుడు కూడా కోపంగా ఉంటాడు కనుక ఆయన ప్రహ్లాదులు ఏమాత్రం ఆలోచించకుండా ఒకసారి వెళ్ళి ఎప్పుడైనా పరమాత్మకి ఏం చేయాలేమో దాసోహం అనాలి అని మన ప్రహ్లాదుడు ఒకసారి నరసింహస్వామికి దాసోహం చేసేసాడు. స్వామి నరసింహ శరణం మమ దాసోహం చేసేసాడు. ఎవరైతే దాసోహం అంటారో వెంటనే ఆ నరసింహస్వామి యొక్క ఉగ్ర రూపాలంతా కూడా ఉపశమింప చేసేసాడు. ఆ ప్రహ్లాదు తీసుకొని తన తొడపైన కూర్చోబెట్టుకొని శిరస్సు పైన ముద్దు పెట్టాడు ప్రహ్లాదు. ఆ భాగ్యము ఇంతమంది భక్తులము భాగవతోత్తరము చెప్పేటటువంటి ఎవరికైనా ఆ భాగ్యం లభించిందా? నరసింహస్వామి పైన కూర్చోబెట్టుకొని ఆ సాక్షాత్ ఆ నరసింహస్వామి చేతనే ముద్దు చేసి పెట్టించుకునేటువంటి భాగ్యం కేవలం ప్రహ్లాదులకు మాత్రమే దక్కింది. అంత గొప్పనేటువంటి వాడు. అందుకోసమే భాగవతోత్తములలో మనం మొట్టమొదటిగా చెప్పుకునేటువంటి పేరు ప్రహ్లాద. మొట్టమొదటి భాగవతోత్తముడు ఆయన పేరే మనం తీసుకుంటాం. అంత గొప్ప ఆయన కోసం అవతరించినటువంటి వాడు, ఆయన తొడలో కూర్చున్నటువంటి తొడపైన కూర్చున్నటువంటి వాడు ప్రహ్లాదు. అంత గొప్ప అయినటువంటి భాగవతోత్తముడు, అంతకన్నా గొప్ప భాగవతోత్తముడు ఎవరు లేదు. కాబట్టి పరమాత్మకు ప్రహ్లాదు ఒక అసురుడు, రాక్షస జాతి చెందినటువంటి వాడు. హిరణ్యకశిపుడు కొడుకు కదా. హిరణ్యకశిపుడు రాక్షసుడు, ప్రహ్లాదుడు రాక్షసుడు అవుతాడు కదా. అయినప్పటికీ భగవద్భక్తి కలిగి ఉన్నాడు, భాగవతోత్తముడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన అనుగ్రహించేశాడు. అంటే మనకు ఏ విధమైన పరమాత్మను ఆశ్రయించడం కోసమని, పరమాత్మకు అనుగ్రహం కలగడం కోసమని ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు కేవలం ఆయనతో సంబంధం ఉంటే చాలు. ఆయన సంబంధం ఉంటే చాలు. మన యొక్క సమస్తమైనటువంటి రక్షాపేక్ష ఉపేక్షతే అని చెప్పేసి మనం రక్షించే బాధ్యత ఆయన తీసుకుంటాడు. ఎప్పుడు కూడా మనకు కావాల్సింది పరమాత్మమైన విశ్వాసం. మనం ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాలు అద్భుతంగా మనం పాడుతూ ఉన్నాం. చివరిగా చదువుతున్నాం సంకీర్త నారాయణ శబ్దమాత్రం, సంకీర్త నారాయణ శబ్దమాత్రం విముక్త కేవలం నారాయణ అన్న శబ్దమే సమస్త దుఃఖాలన్నింటినీ తొలగిస్తుంది అని చెప్పేసి చక్కగా మనం రోజు విష్ణు సహస్రనామాలు చదువుతున్నాం. ఉదయం సాయంత్రం మరి ఎంత విశ్వాసంగా మనం విష్ణు సహస్రనామాలు చదువుతున్నాం. అంటే మనం అంత విశ్వాసంగా శాస్త్ర పారాయణ చేస్తే నారాయణ మంత్రం తప్పించి అన్యమైన ఇతరమైన మంత్రాలను దేవతలను ఎవరిని కూడా మనము ఆశ్రయించము. మనం ఇతర దేవతలు ఆశ్రయించాము అంటే ఈ నారాయణ మంత్రానికి అంత శక్తి లేదు అని మనము ప్రకటిస్తున్నట్టు. హరి హరతి పాపాని దుఃఖ చిత్తై హరి అనేటువంటి అక్షరము పాపాలంతా కూడా
ఈ జన్మనేగా జన్మ జన్మల పాపం అంతా కూడా నశింపజేస్తుంది కదా హరినామం చేస్తే. అదేగా తెలియజేశాడు మరి. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీత తెలియాలి అభయం సర్వభూతేభ్యో దదామి ఏతత్ప్రథమం. ఒకసారి చేతులు జోడించుకుంటే చాలు రాముడు నేను ఆయన పట్ల దయగా ఉంటాను రక్షిస్తానని చెప్పేసి రాముడు అన్నాడు. అంటే మన చేతులు జోడించుకుని రాముడి పట్ల మనం అంత విశ్వాసంగా ఉండగలుగుతున్నామా? మనం అంత విశ్వాసంగా ఉంటే రాముడే ఆ బాధ్యత తీసుకుంటాడు అన్నటువంటి ఆ యొక్క శ్లోకం పైన మనకి ఎంత విశ్వాసం ఉండాలి. ఆయన అన్నాడు కదా, అభయమిచ్చాడు కదా, ఇక నాకు ఎందుకు భయం అన్నటువంటి దృఢమైనటువంటి విశ్వాసం ఉండాలి. అలా దృఢమైన విశ్వాసం ఉంటే ఖచ్చితంగా మనకు లభించే మా పాపం అంతా కూడా విస్తృతమైనది. మనం మళ్ళీ పాపం చేయాలి అన్నటువంటి ఆలోచన కూడా దుష్ట చింతైన విస్తృతః. హరినామం కేవలం పాపాన్ని మాత్రమే తొలగించడం కాదు, హరి హరతి పాపాన్ని పాపాన్ని తొలగిస్తుంది. ఇంకేం చేస్తుంది? దుష్ట చింతైన విస్తృతః, చెడు ఆలోచనలు చెడు భావనలన్నింటినీ కూడా తొలగించేస్తుంది ఆ హరినామము అనేది. కాబట్టి అలాంటి సందర్భంలో కూడా మనం హరినామస్మరణ చేస్తున్నామంటే మనకు ఖచ్చితంగా లభించేటువంటిది ఆచార్య అనుగ్రహంతో పరమపదాన్ని మనం పెడతాము అన్నటువంటి దృఢమైన విశ్వాసంతో మనం విష్ణు సహస్రనామం చదివినా, అది అధ్యష్టకం చదివినా, కృష్ణాష్టకం చదివినా, ఏది చదివినా కూడా మనం అందులో చెప్పినటువంటి వాక్యం ఏదైతే ఉందో దాన్ని మనం దగ్గర పట్టుకుంటే సంగీతనారాయణ శుద్ధమాత్మ నారాయణ శబ్దం చేస్తే విముక్త భవంతి. ఆ దృఢ విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసాన్ని ప్రహ్లాదు కలిగి ఉన్నాడు కనుకనే ఆయన ఎన్ని కష్టాలు పెట్టినా కూడా ఎప్పుడు కూడా గర్వలేదు, భయపడలేదు. ఆయన రక్షించబడ్డాడు. చివరిగా ఆయన కోసమే అవతరించాడు నరసింహస్వామి. అంత గొప్పనైనటువంటి వాడు ప్రహ్లాదు. మనం కూడా అంత గొప్పగా అది పైన నారాయణ పైన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. అలాంటి అవతారం గురించి వైభవం అంతా కూడా ఇలాంటి భాషల్లో అమ్మవారు తెలియజేయడం జరిగింది. పాఠశాల அறிவத்தே விஷயத்தோ வேரிமை பொங்க எப்பாடும் பேருந்துதலே மூறி நிமிர்ந்து முஷிங்க புறப்பட்டு கோதர்மா போலே நீ பூவை பூவண்ணா முன்கோயில் உங்கடே கோந்தரடே கோப்புடிய சீரிய சிங்காசன ఒక పర్వత గుహ. ఆ పర్వత గుహ లోపల రెండు సింహాలు, ఆడసింహంతో కూడుకొని మగ సింహము రెండు చూడడానికి ఒకే సింహం లాగా కనబడుతుందట. చూడడానికి ఎలా ఉంది అంటే అక్కడ కేవలం ఒక సింహం మాత్రమే ఉన్నట్టుగా కనబడుతుంది. అలా ఉండే విధంగా రెండు సింహాలు పడుతుంది. అలా గొప్పగా ఆ రెండు సింహాలు ఒకదాంతో ఒకటి పెనవేసుకొని పడుకుంటున్నాయి. అది మెదుగా ఉంటేనే కాదు, పడుకుంటున్నా కూడా మనం పెట్టడానికి ధైర్యం అవుతుంది. కాబట్టి దానికి అంత ధైర్యం ఉంటుంది సింహానికి. ఎందుకు? దాని శక్తి పైన, దాని బలం పైన, దానికి వీరత్వం పైన దానికి ఉన్నటువంటి నమ్మకం. అది సింహాన్ని ఎదిరించగలిగినటువంటి జంతువులు ఏవి కూడా లేవు. తనకు కావలసినటువంటి ఆహారాన్ని ఎప్పుడు ఆకలి వేస్తుందో అప్పుడే వెళ్ళి వేటాడి జంతువులు చంపి ఆహారాన్ని, తనకు కావలసిన ఆహారాన్ని తింటుంది, మిగతా కూడా వదిలేస్తుంది. మరుసటి రోజు కోసము, రేపటి కోసము మళ్ళీ నేను వేటాడాలా, నాకు ఆహారం కావాలి, దాచిపెట్టుకున్నామని చెప్పేసి అన్నటువంటి ఆలోచన సింహానికి ఉండదు. తనకి ఎప్పుడు ఆకలి అవుతుందో అప్పుడు మాత్రమే వేటాడుతుంది. ఆకలి కాకపోతే సింహం వేటాడదు. తనకు ఆకలి అయినప్పుడు మాత్రమే
ఆ పరమాత్మను మనము దర్శనం చేసుకోగలగాలి. నారాయణుడు ఎప్పుడు కూడా అక్కడ ఉంటాడు. మనం అంత చక్కగా చెప్తున్నాం కదా, అమ్మవారు ఎప్పుడు వక్షస్థలంలోనే ఉంటుంది అని. తద్వక్షస్థల నిత్యవాసరసిగా, ఎప్పుడు కూడా అమ్మవారు స్వామివారి వక్షస్థలంలోనే ఉంటుంది. అమ్మవారి కనపాయిని అంటారు. ఎప్పుడు కూడా పరమాత్మను విడిచిపెట్టి ఉండదు. అరక్షరం కూడా స్వామివారిని విడిచిపెట్టి ఉండదు అమ్మవారు. ఇలా ఎంతోమంది ఆళ్వాళ్ళు భగవద్భక్తులంతా కూడా అనుభవించారు పరమాత్మ తత్వానంతా కూడా, లక్ష్మీ తత్వానంతా కూడా. అలా గొప్పనైనటువంటి స్వామివారు ఎప్పుడు అమ్మవారి స్వామి హృదయంలో ఉంటుంది కాబట్టి అక్కడ పడుకున్నటువంటి సింహము అమ్మవారితో కూడా, అమ్మవారు కూడా అక్కడే ఉంటారు. ఆ సింహం హాయిగా నిద్రిస్తుంది. ఎందుకు నిద్రిస్తుందట ఆ సింహం హాయిగా అంటే వర్షాకాలం కాబట్టి నిద్రిస్తుంది. వర్షాకాలం లోపల సింహం వేటకు రాదు. ఆ 4 నెలల పాటు హాయిగా గుహ లోపల చేతితో నిద్రిస్తూ ఉంటుంది. సింహము అంటే ఆచార్య స్వరూపము. ఆచార్యులు కూడా 4 నెలల పాటు, 4 మాసాల పాటు వారు దీక్షలు తీసుకుంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు దాన్ని మనం చాతుర్మాస దీక్ష అని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ చాతుర్మాస దీక్ష లోపల 4 నెలల దీక్ష లోపల వారు ఎక్కడికి ప్రయాణం చేయరు. ఒకటే చోట స్థిరంగా ఉంటారు. ఎందుకోసం స్థిరంగా ఉంటారు అంటే వర్షాలు పడుతున్నాయనా? కాదు. ఎందుకోసమని అంటే మళ్ళీ తన శిష్య బృందానికి జ్ఞానాన్ని అందచేయాలి. అలా జ్ఞానాన్ని అందజేయడం కోసమని, జ్ఞాన సముపార్జన కోసమని అనేకమైనటువంటి ధ్యానంలో, తపస్సమాధిలో 4 నెలల పాటు ఆచార్యులు గడుపుతూ ఉంటారు. ఆ 4 నెలల పాటు కూడా అనేకమైనటువంటి వేద జ్ఞానాన్ని, ఇతిహాస పురాణ వాంగ్మయాల నుంచి వచ్చినటువంటి జ్ఞానాన్నంతా కూడా సముపార్జిస్తాడు. తర్వాత ఆ భగవంతుడి పైన అనేకమైనటువంటి మనసుతోటి ధ్యానం చేస్తూ ఉంటాడు. తైలధారావత్ అంటాము. ఒక నూనె ధారలాగా ఆయన ధ్యానం చేస్తూ ఉంటాడు. అంటే నిశ్చలమైనటువంటి భక్తితోటి తన ధ్యానం లోపల ఎలాంటి యమరుల పాటు లేకుండా, ఎలాంటి ధ్యానం చెదరకుండా అనేకమైనటువంటి ధ్యానంతో ఉంటాడు. అలా ధ్యానం చేసి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు ఆచార్యుడు. ఆ పొందినటువంటి జ్ఞానం పొందిన ఏం చేయాలి మరి? ఎందుకోసం ఆ జ్ఞాన సంపాదన చేస్తాడు? ఎందుకోసం పరమాత్మను అలా ఉపాసన చేస్తూ ఉంటాడు నారాయణుని. శ్రీయప్పటి శ్రీమన్నారాయణ ప్రత్యేకంగా ఉపాసన చేస్తూ ఉంటాడు. ఎందుకోసమని అంటే ఆ పరమాత్మ తత్వానంతా కూడా తెలుసుకున్న తర్వాత ఆ తత్వజ్ఞానానంతా కూడా తన శిష్య బృందానికి అప్పచెప్పాలి. అందరికీ కూడా జ్ఞానాన్ని అందచేయాలి. ఆ జ్ఞానం అందచేయడం కోసమని ఆయన ఎప్పుడైతే చాతుర్మాస దీక్ష అయిపోతుందో, ఈ 4 నెలల పాటు గడుస్తుందో, గడిచిన తర్వాత తనకు తానుగా ఈ ధ్యాన సమాధి నుంచి బయటకు వచ్చేస్తాడు ఆచార్యుడు. తన పొందినటువంటి జ్ఞానానంతా కూడా అందరికీ అందిస్తూ ఉంటాడు. పరమాత్మ కూడా సమస్తమైన ప్రళయకాలం ఎప్పుడైతే ఆవిర్భవిస్తుందో, ఈ ప్రళయకాలంలో సమస్తమైనటువంటి బ్రహ్మాండాలన్నింటినీ కూడా, అనేకమైన బ్రహ్మాండాలన్నింటినీ కూడా ఒక ఉండలాగా చేసుకొని, వరహం ఉండ నిర్వాయ, ఒక ముద్దలాగా చేసుకొని తన యొక్క ఉదరంలో దాచేసుకుంటాడు. దాచేసుకొని ఆ ప్రళయకాల స్వరూపుడిగా హాయిగా నిద్రపోతూ ఉంటాడు. ఎలాంటి అమరపాటు లేకుండా, ఎమరపాటు లేకుండా హాయిగా సుఖసుప్త హాయిగా నిద్రపోతూ ఉంటాడు. ఆ సృష్టి ఆవిర్భావం చేయాలి అనుకున్నప్పుడు ఆయన మళ్ళీ తన యొక్క నిగచ్చిత్త నిద్ర నుంచి లేచి తన యొక్క వ్యూహ రచన లోపల బ్రహ్మకు కేవలం సృష్టి కార్యాన్ని మాత్రమే ఇచ్చాడు. ఇక్కడంతా కూడా
జగజ్జాలాన్ని మానవులను అందరినీ కూడా సృష్టించేటువంటి పని మాత్రమే ఇచ్చాడు. రుద్రుడికి కేవలము లయకారకుడుగా కాలం తీర్చిన తర్వాత వాడిని లయం చేయడం కోసం మాత్రమే ఇచ్చాడు. అతి ముఖ్యమైనటువంటిది ఇక్కడ ఉన్నటువంటి కాలం కూడా వాళ్ళందరినీ కూడా రక్షా ఉపేక్షకు రక్షతాజీవ లోకస్య స్వజనస్య రక్షిత. రామాయణంలో రామచంద్రుడు అంటాడు, రక్షితాజీవ లోకస్య, నేను జీవులందరినీ కూడా రక్షించడం కోసం అని చెప్పేసి వచ్చానయ్యా. స్వజనస్య రక్షిత, ఎవరైతే నన్ను ఆశ్రయించిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరి రక్షణ బాధ్యత నేను తీసుకుంటానయ్యా అని ఏదైతే తెలియజేశాడో, అందుకోసమని మనందరినీ కూడా ఇక్కడ పుట్టించిన తర్వాత మన రక్షణ బాధ్యత ఎవరు తీసుకోవాలి? పరమాత్మ. అందుకోసమే రక్షణ బాధ్యత చేసేటువంటి వాడు శ్రీపతి శ్రీమన్నారాయణ ఆయన దగ్గరే ఆ మెయిన్ శాఖను చేసుకున్నాడు పరమాత్మ. అలా గొప్పనైనటువంటి ఆ యొక్క విభాగాన్ని తన దగ్గర ఉంచుకొని సమస్తమైనటువంటి బ్రహ్మాండాలన్నింటినీ కూడా రక్షణ బాధ్యత చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా తనకు తానుగా లేస్తూ ఉంటాడు పరమాత్మ నిద్రలో నుంచి. అలాగే ఇక్కడ సింహం కూడా పరమాత్మ ఇచ్చినటువంటి గొప్పనైనటువంటి సింహం ఇంకా ఎవరు కూడా లేరు. ఆయనకి ఏం భయం ఉంటుంది? ఆయన ఎవరికి కూడా తెలిసేటువంటి వాడు కాదు. ఆయన ఉండేది ఇక్కడ అయోధ్య అంటాం మనం. ఎవరికి ఏ యోధుడి చేత కూడా జయించడానికి శక్యం కానటువంటిది. దాన్ని మనం అపరాజిత అంటూ కూడా ఉంటాం. అంటే ఎవరి చేత కూడా పరాజితం కానటువంటిది, ఎవరి చేత కూడా ఓడిపోయినటువంటిది. ఏంటిది? పరమపదం, వైకుంఠంలో ఉంటాడు పరమాత్మ. ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండేటువంటిది వైకుంఠం. అలాంటి పరమపదంలో ఎవరి చేత కూడా జయించడం కానటువంటి దాని లోపల ఎప్పుడు స్థిరంగా ఉంటాడు పరమాత్మ. అలా ఉండి వాళ్ళందరినీ కూడా రక్షణ బాధ్యత తీసుకుంటూ ఉంటాడు. ప్రళయకాలం అయిపోయిన తర్వాత సృష్టి ఆవిర్భావం చేసిన ఏ విధంగా పరమాత్మకు మెలుగు వస్తుందో అలాగే ఇక్కడ ఇక్కడ పడుతున్నటువంటి సింహం ఏదైతే ఉందో ఆ సింహానికి కూడా ఎవరో వచ్చి నిద్రలేవరు. సింహమా నాలుగైతే ఆలస్య పడుతున్నావు, ఇక వేట లేదని చెప్పి సింహాన్ని లేపే ప్రయత్నం కూడా చేయాలి, ధైర్యం కూడా చేయాలి, దగ్గర కూడా వెళ్ళే ప్రయత్నం చేయాలి. కానీ ఎప్పుడైతే 4 నెలల కాలం అయిపోతుందో తనకు తానుగా సింహం లేచేస్తుంది. ఎవరో పిలిచి లేచినట్టుగా లేస్తుంది సింహం. మండ్రి కిడంగిరంగం, అది ఏదో భయంతో నిద్రపోవడం కాదు. మనం ఇతర జంతువులు అన్నింటికంటే కూడా ఏనుగు చాలా బలిష్టమైంది అని చెప్పేసి అనుకుంటాం. మనం చాలా పెద్దగా ఉంటుంది, చాలా దృఢంగా ఉంటుంది, బలంగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఆ ఏనుగు కూడా కళ్ళు తెరిచి నిద్రపోతుంది. ఎందుకంటే కళ్ళు మూసుకుంటే కళ్ళలో కళ్ళకి ఒకవేళ సింహం కనిపిస్తే ఏమి చనిపోతుంది భయాన్ని. కాబట్టి అలా భయపడకుండా కళ్ళం తెరిచి నిద్రపోతుంది. కానీ సింహానికి అలాంటి భయం ఏం అవసరం లేదు. కాబట్టి హాయిగా కళ్ళు మూసుకున్నా నిద్రపోతుంది. అది ఎప్పుడైతే సమయం 4 నెలల కాలం అయిపోయిందో తనకు తానుగా నిద్రలేస్తుంది. అది అంత గొప్పనైనటువంటి శౌర్యం, వీర్యం కలిగినటువంటిది సింహం. అందుకోసమే దాన్ని మృగరాజు అని చెప్తాను. అంత బలం కలిగినటువంటిది ఆ యొక్క సింహం. అలాంటి వాడే కృష్ణ పరమాత్మ కూడా వీళ్ళందరూ ప్రార్థన చేశారు నిన్నటి రోజు. స్వామి మెల్లమెల్లగా లేచి నీ కళ్ళను తెరిచి తామర పువ్వుల వంటి కళ్ళతోటి మమ్మల్ని కొద్ది కొద్దిగా కటాక్షించనయ్యా అని ప్రార్థన చేయడంతో నిద్ర లేచాడు పరమాత్మ. వీళ్ళంతా గోదావరి కూడా సుప్రభాతం పాడారు. స్వామి నీ శరీరకాల సౌందర్యానంతా వీక్షించామయ్యా, కాబట్టి నువ్వు నిద్ర ఏ విధంగా లేస్తావో ఆ సౌందర్యాన్ని కూడా మేము వీక్షించాలి. నువ్వు నడిచి వస్తుంటే ఆ సౌందర్యాన్ని కూడా మేము వీక్షించాలి అని ఇలా ప్రార్థన చేయడంతో పరమాత్మ లేచాడు. లేచి అలాగే అంటున్నాడు. లేచిన తర్వాత సరే మీరంతా ఎందుకు వచ్చారు చెప్పండి, ఏంటి విషయము? కడుపునటువంటి వాళ్ళు నన్ను ఎందుకు నిద్ర చెప్తున్నాను, నన్ను ఎందుకు చెడగొడుతున్నాను, గ్రంథాలు నీకు కావాల్సింది ఏంటో చెప్పేసేయండి అని. కానీ మన శాస్త్రము ఒక విషయం చాలా స్పష్టంగా చెప్తుంది.
సంతోషంలో కూడా మనం ఎన్ని వాగ్దానాలు చేసినా కూడా ఆ వాగ్దానాలు నిలబెట్టుకునేటువంటి అవకాశం ఉండదు. శయనకాలంలో పడుకున్నప్పుడు కూడా నిద్రలో నేను వాగ్దానం చేసిన నిద్ర వేసిన తర్వాత నిద్రలు అనగావచ్చు అని మాట మార్చేటువంటి అవకాశం ఉంటుంది. నిద్రలో వాగ్దానం చేస్తున్నా అడక మీద పడుకొని కూడా వాగ్దానాలు చేయకూడదు. అవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి వాగ్దానాలు చేసేటివి. కాబట్టి స్వామి నువ్వు పడక మీద పడుకొని ఏం కావాలో చెప్పాలని చెప్పేటువంటి వాళ్ళం కాదయ్యా. మేము ఎందుకోసం వచ్చామో నీకు చెప్పాలి, తెలియజేయాలి అంటే నువ్వు ఆ పడకనికి లేచి జనాక నడిచి రావాలి. అలా నడిచి వస్తుంటే నీ నడక సౌందర్యాన్నంతా కూడా మేము చూడాలి, చూసి ఆనందించాలి. అప్పుడు నువ్వు వచ్చి సింహాసనం పైన కూర్చుంటే అప్పుడు మాకు కావాల్సింది ఏందో మేము తెలియజేస్తాము అని వీళ్ళంతా కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ కృష్ణ పరమాత్మను. దాంతో పరమాత్మ మెల్లమెల్లగా లేస్తూ ఉన్నాడు. ఆ లేవడం కూడా ఎలా లేవాలి అంటే లేచేది గబగబన వచ్చేయడం కాదు. సింహం నిద్ర లేచిన తర్వాత ఏం చేస్తుంది? ఒక్కసారిగా తన శరీరాలంతా కూడా సాగదీస్తుంది, ముందుకు వెనుకకు సాగదీస్తుంది. అలా ముందుకు వెనుకకు సాగదీసిన తర్వాత అన్ని వైపులా కూడా చూస్తుంది. ఒకసారి నాలుగు దిక్కులా కూడా అనిపించి ఒకసారి గట్టిగా గర్జన చేస్తుంది. ఆ గర్జనకు దగ్గరలో ఉన్నటువంటి ఏవైనా చిన్న చిన్నగా ప్రాణులు జంతువులు ఏవైనా ఉంటే ఆ గర్జనకే పారిపోతాయి. ఇక సింహం నిద్ర లేచింది వాడు. కాబట్టి నీవు కూడా లేచిన తర్వాత ఒక్కసారి శరీరాలంతా కూడా సాగదీయాలి, ముందుకు వెళ్ళి శరీరాలంతా కూడా సాగదీయాలి. అలా సాగదీసిన తర్వాత ఒకసారి నీవు గట్టిగా మాట్లాడాలి, మాకందరికీ వినిపించేలాగా మాట్లాడాలి. వస్తున్నాను అని చెప్పేసి బయట మీ అందరు కోరుకున్నారు కదా, అపంచమే పిలుస్తున్నారు కదా. సరే మీ అందరి కోరిక మేరకు నేను మీ దగ్గరికి ఏర్పాటు చేసినటువంటి సింహాసనం దగ్గరికి వచ్చేస్తున్నాను అని గట్టిగా మాకందరికీ వినబడేలాగా. ఎందుకంటే వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది వచ్చారా, ఒక్కళ్ళు ఇద్దరు రాలేదు కదా. ఆ నందావతంలో ఉన్నటువంటి 5 లక్షల ఇళ్లలో ఉన్నటువంటి గోపికలందరూ కూడా వచ్చేసారు కృష్ణుడి దర్శనం కోసం అని. కాబట్టి అంత మందికి వినబడాలని అంటే కృష్ణుడు ఎంత గట్టిగా మాట్లాడాలి అంటే సింహ గర్జన లాగా ఉండాలట. ఒకసారి సింహం మీద గర్జించింది అంటే అడవిలో ఉన్నటువంటి జంతువులన్నీ కూడా అలర్ట్ అయిపోతాయి. కాబట్టి ఈ కృష్ణ పరమాత్మ అంటే మరి అలా గర్జించాలి, గట్టిగా అరవాలా? అలా గట్టిగా గర్జించినలాగా అరవడం కాదు. ఆయన యొక్క కంఠస్వరం ఎలా ఉండాలి అంటే ఎవరైనా దుష్టులు ఏమైనా దుష్ట ప్రయోగాలు చేస్తున్నా, దుష్ట ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఆ వాళ్ళందరికీ కూడా భయం కలిగేలాగా ఉండాలి. వాళ్ళందరికీ కృష్ణ పరమాత్మ వేశారా, ఇక మనము ఈ చెడు పనులు చేయలేము, దుష్ట కార్యాలు చేయలేము అని చెప్పేసి వాళ్ళందరికీ భయం కలిగేలాగా ఉండాలి. అంతేకాకుండా మేమందరం నిన్ను ఆచరించి వచ్చిన వాళ్ళం కదా, మేమంతా నీ భక్తులం కదా, నీ కంఠస్వరం వింటే మాకు ఆనందం. అలా కృష్ణ వచ్చేస్తున్నాడు ఇక మా కోసం అని, కృష్ణుడు వచ్చేస్తున్నాడు అని అన్నటువంటి ఆనందం మాకు కలగాలి. అంటే ఏ విధంగా అయితే కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభం లోపల కృష్ణ పరమాత్మ ఒక్కసారిగా శంకరావాన్ని పూజించాడు, పాంచజన్యాన్ని పూజించాడట. సఘోషో ధార్తరాష్ట్రాన్ని హృదయాన్ని విదారయ. అక్కడ ఒక్కసారి పాంచజన్య శబ్దం వినబడగానే ధార్తరాష్ట్రాన్ని హృదయాన్ని విదారయ అన్నటువంటి గౌరవంగా మనసులన్నీ కూడా కకావికలమైపోయాడ, భయమైపోయాడ అవన్నీ కూడా. అంటే అంత గొప్పగా ఆ పాంచజన్య శంఖాన్ని పూజించేశాడు. మరి అంతకన్నా గొప్పగా అక్కడే పాండవులు అక్కడే ఉన్నారు కదా, మరి వాళ్ళకి కూడా అలాగే భయం కలిగిందా? వాళ్ళందరికీ కూడా విజయదుందునిలాగా కనిపించేసింది అదంతా పాంచజన్య శంఖారావు. అంటే పూరించింది ఒకే విధంగా ఆయన. ఎవరైతే కృష్ణుని ఆశ్రయించేటువంటి పాండవులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా విజయదుందునిలాగా అనిపించిందట. కౌరవులందరికీ మనసులు కకావికలపై భయం కలిగేలాగా
అనేటువంటి పడై అనేటువంటి వాయిద్యాన్ని ఇవ్వకుండా ఎవరైనా అడ్డుపడే ప్రయత్నం చేస్తే వాళ్ళకందరికీ కూడా భయం కలిగేలాగా చేయాలయ్యా. వ్రతాన్ని చెడగొట్టేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు మాకందరికీ కూడా ఆనందం చేసేలాగా ఒకసారి గట్టిగా కంఠధ్వని చేయాలి. 4 దిక్కులు కూడా చూడాలని అంటాడు. ఎందుకంటే ఎవరైనా ఇతరమైనటువంటి ఏమైనా ప్రయోగాలు చేస్తూ ఉన్నారా, అలాంటి ప్రయోగాలు ఏమైనా చేస్తూ ఉంటే తద్వారా వాళ్ళందరినీ కూడా నీ యొక్క వీరత్వము శూరత్వంతో వాళ్ళందరినీ కూడా తొలగించేసి వ్రతాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేటువంటి బాధ్యత నీవే స్వామి. ஷீரியசிங்கம் அறிவித்து విజయిత్తు వేమై పొంగై పాడం పేరుందుదరే. ఇక నీవేం చేయాలి అంటే ఆ 4 నెలల పాటు సింహం అలా పడుతుంది కదా, కాబట్టి మెదలకుండా పడుతుంది కనుక ఆ సింహం పైన 4 నెలల పాటు దుమ్ము ధూళి అంతా కూడా పడుతుంది. సింహానికి సహజ సిద్ధమైనటువంటి పరిమళం ఉంటుంది ఆ సింహానికి. అదేవిధంగా పరమాత్మ కూడా కృష్ణ పరమాత్మ సర్వగంధ అంటాము. అంటే అనేకమైనటువంటి పరిమళ భరితమైనటువంటి లేపనాలు గంధాలన్నీ పూసుకునేటువంటి వాడు పరమాత్మ. కాబట్టి ఆ పరమ కృష్ణుడి దగ్గర నుంచి కూడా అనేక విధమైనటువంటి పరిమళ భరితమైనటువంటి సుగంధాలను కూడా వెదజల్లుతూ ఉంటాయి. ఆయన కేశపాదాలకు, ఆయన శరీరానికి, వస్త్రాలకు అంతటా కూడా అనేక విధమైనటువంటి పరిమళ గంధాలతోటి ఆ ప్రాంతమంతా కూడా పరిమళ గంధం అవుతుంది, సుగంధ భరితం అయిపోతూ ఉంటుంది. అలా అన్ని వైపులా కూడా నువ్వు గర్జించి ఈ యొక్క పరిమళ భరితమైనటువంటి సహజ సిద్ధ పరిమళ భరితాలంతా కూడా మాకు ఆస్వాదించేలాగా చేసి సుకుమారమైనటువంటి ముషంగిపురపట్టు గోధర్మ పోలే నీకు వైపు అన్నా. నీవు ఎలాంటి వాడివి? చాలా సుకుమారుడివయ్యా. అభిషేకము చాలా సుకుమారంగా ఉంటుంది. అది చెట్టుపైనే వాలిపోతుంది, ఎక్కువసేపు అది ఉండదు, చాలా త్వరగా అది వాలిపోతుంది. ఎందుకు అంటే పరమాత్మ తత్వం కూడా అలాగే ఉంటుంది. ఒకసారి కృష్ణుడు కాత్యాయని వ్రత ఫలం చేసిన తర్వాత వ్రత ఫలం జరగాలి కదా, ఆ వ్రత ఫలితంగా అందులో వ్రతాంతర భాగంగా ఆ రోజు రాత్రి నందవ్రతంలో ఉన్నటువంటి గోపికలందరినీ కూడా యమునా తీరానికి రమ్మని చెప్పేసి చెప్పాడు. అందరూ గోపికలందరూ కూడా యమునా తీరానికి వెళ్ళాడు. ఆ కాత్యాయని వ్రత ఫలితంగా అందరూ కూడా కృష్ణుడిని అక్కడ రాసక్రీడరాజు అనుభవిస్తూ ఉన్నారు, ఆనందంతో ఉన్నారు. అలాంటి సమయంలో ఒక్కసారిగా అక్కడికి కృష్ణుడు మాయమైపోయాడు. కృష్ణుడు మాయమైపోగానే అక్కడ ఉన్నటువంటి గోపికలందరూ కూడా ఒక్కసారి భయం వేసి అంతటా వెతకడం ప్రారంభించారు. ఎక్కడ కూడా కనిపించడం లేదు కృష్ణుడు ఏమైపోయాడు అని. వాళ్ళంతా ఇక మేము ప్రయత్నం చేస్తే దొరికేటువంటి వాడు కాదు కృష్ణుడు. మరి ఏం చేయాలి అంటే మనకు కేవలం ఆయన పైన ఉన్నటువంటి ప్రేమతోటి మాత్రమే, విశ్వాసానికి మాత్రమే ఆయన మనకు దర్శనం ఇస్తాడు కనుక అని చెప్పేసి అలా అందరూ ఆ గోపికలందరూ కూడా ఒక దగ్గర చేరి గట్టిగా కృష్ణుడి కోసం ఏడవడం ప్రారంభించేశారు. ఆయన దర్శనం కావాలి అని చెప్పేసి. ఎప్పుడైతే గోపికలందరూ ఏడవడం ఆరంభించారో అంటే వాళ్ళ ప్రయత్నం అనేది ఏది కూడా లేదు. వారి ప్రయత్నం లేకపోగానే కృష్ణుడు వాళ్ళ ముందు ప్రత్యక్షమైపోయాడు, వచ్చేశాడు. అంటే పరమాత్మ ఎప్పుడు కూడా ఎవరైతే తనను ఆశ్రయించిన వాళ్ళు ఉంటారో, తను కావాలనేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్లకు బాధలు పడుతుంటే అలాంటి బాధలను కృష్ణ పరమాత్మ చూడలేడు. పరమాత్మ అయ్యో భరించలేడు పరమాత్మ బాధ. అలాగే అభిషేకము కూడా తన వృక్షం నుంచి తానే వాలిపోయి కింద పడిపోతుంది.
తన వారి యొక్క శిరస్సులను ధరింపజేసుకుంటారు. ఈ విధంగా పరమాత్మకు కృష్ణుడికి అవిసేపుకు చాలా అవినాభావ సంబంధం ఉంది. అందువల్ల కృష్ణాష్టమిలో కూడా అవసరం పుష్ప సంఘాషం ఆదరూపుర శోభితం. అలసీ పుష్పం కలంతా ఎంత కుమారంగా, ఎంత లావణ్యంగా, ఎంత అందంగా ఉంటుందో అలాంటి సౌకుమార్యంతో లావణ్యంతో ఉన్నటువంటి వాడు కృష్ణ పరమాత్మ. అలా కృష్ణ పరమాత్మ నీకు అలా గొప్పదైనటువంటి సుకుమారం కలిగినటువంటి కృష్ణ పరమాత్మ నీవు లేచి ఇక్కడ దాకా నడుచుకుంటూ రావాలయ్యా. కోప్పొడి అక్షేయ సింహాసన నీవు ఇక్కడ దాకా అలా నడుచుకుంటూ రావాలి. నీ నడుచుకుంటూ వస్తుంటే నీ యొక్క నడక సౌందర్యాలంతా కూడా మేము అంధవించాలయ్యా. అరణ్యవాసానికి బయలుదేరే ముందు సుమిత్ర లక్ష్మణుడు చెప్తుంది, రామే ప్రమాదం ఆకర్షి పుత్ర భరాతర గచ్చతి. నాయన లక్ష్మణ, నువ్వు రాముడి వెంట వెళ్తున్నావు కానీ రాముడి యొక్క నడక సౌందర్యాన్ని చూసి నీవు ప్రమాదాన్ని కొని తెచ్చుకోకయ్యా. కాబట్టి చాలా జాగ్రత్తగా నువ్వు వ్యవహరించు అని చెప్పేసి. ఎందుకు ఇక్కడ దాకా లక్ష్మణ్ రమ్మన్నారు అంటే గతం లోపల ఎంతో మందికి నువ్వు అనేకమైన వాగ్దానాలు చేశావు. ఎక్కడ సముద్ర తీరం లోపల ఒక బండ పైన కూర్చున్నావు, అదే సింహాసనం ఏర్పాటు చేసుకున్నావు. అక్కడ చెప్పి నువ్వు మాట్లాడావు, సకృదేవ ప్రపన్నాయ నేనందరికీ మీ అందరికీ కూడా అభ్యర్థన చేస్తున్నాను, నన్ను శరణ వేయండి అని ఎవరికి చెప్పింది? బాణవుడు చెప్పాడు. ఆ బాణవుడు క్షణకాలం కూడా ఒక దగ్గర ఉన్నటువంటి వాడు, ఎప్పుడు నిరంతరం కూడా చంచలంగా ఉండేటువంటి బాణాలు. ఎక్కడ కూడా వాటి యొక్క మతి ఎప్పుడూ చలితంగా ఉంటుంది, స్థిమితంగా ఉండదు వానరాలకు. అలాంటి వానరాలకు, చలితంగా లేనటువంటి స్థిమితంగా లేనటువంటి వానరాలకు గట్టిగా సముద్రంలో చప్పుడు తినబడగా ఆ వానరాలకు గీతోపదేశం చేశాడు. అవి ఎంత విన్నాయో ఏం వినలేదో ఏమో, బట్ నేను చెప్పిన వాళ్ళ మాట్లాడగా కూతురికి ఎంత అర్థమైందో. కాబట్టి నువ్వు అక్కడి నుంచి మాట్లాడితే మాకు కూడా అసలు అర్థం కాదు, కాబట్టి ఇక్కడ దాకా రావాల్సిందే. పోనీ మరోసారి కూడా చెప్పేశాడు ఆయన. ఆ రథం ముందర పాఠశాల రథం ముందర కూర్చొని వెంకయ్య ఆయన చాలా చక్కగా చెప్పేశాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. అంటే ఆయన ముందర కూర్చొని వెనుకకి తిరిగి అర్జునుడితో మాట్లాడుతున్నాడు. ఆ కృత్య సంకాలం లోపల, ఆ శబ్దం లోపల ఆయన ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చూస్తూ భయంలో ఉన్నటువంటి వాడు అర్జునుడు. అలాంటి అర్జునుడికి ఈగోపదేశం చేస్తున్నాడు, వెంకట్ తిరిగి మాట్లాడుతున్నాడు. అలా వెంకట్ తిరిగి మాట్లాడడానికి ఎంత వినపడ్డదో ఎంత వినపడలేదు. అర్జునుడు ఎంత ఆ భయంలో చెప్పిన మాట ఎంతగానో విన్నాడు. కాబట్టి నువ్వు అక్కడ ఉండి మాట్లాడితే కుదరదయ్యా, నడుచుకుంటూ రావాలి. నువ్వు నడుచుకుంటూ వస్తే నీ యొక్క నడక సౌందర్యాన్ని నేను చూస్తూ ఉంటాను. రామచంద్రుడు నాలుగు రకములైనటువంటి నడక సౌందర్యాన్ని కలిగినటువంటి వాడు. అందుకోసం కృష్ణ సహస్రనామంలో కూడా వస్తుంది, చతుర్గతి ఉత్తరాత్మ చతుర్యువ. నాలుగు రకములైనటువంటి నడక సౌందర్యాలు కలిగినటువంటి వాడు. ఎక్కడైనా పరమాత్మ యొక్క సేవ తీస్తూ ఉంటే, పల్లకి సేవ చేస్తూ ఉంటే శ్రీరంగా దివ్యక్షేత్రాల లోపల ఈ నాలుగు విధములైనటువంటి నడకలను అక్కడ వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. నాలుగు రకాలుగా ఉన్నటువంటి పెరుమాళ్ళు రంగనాథుని కానీ ఇతరమైన తీర్థక్షేత్రాల లోపల, దివ్యక్షేత్రాల లోపల అక్కడ నాలుగు రకములైనటువంటి నడకలు ఏవైతే ఉన్నాయో మనకు రామాయణంలో కూడా చాలా చక్కగా వాల్మీకి మహర్షి కూడా చెప్పాడు. వృషభ రామ వృషభ అంటే వృషభ గమనాన్ని చేశాడట. ఈ నాలుగు విధములైన గమనాన్ని ఎక్కడ
అక్కడ ఆ జనకపురి పురవీధుల్లో నడుస్తున్న సమయం లోపల ఒక వృషభం లాగా నడుస్తున్నాడు. వృషభము ఏ విధంగా నడుస్తుంది అంటే గర్వంగా నడుస్తుంది, గర్వంతో నడుస్తూ ఉంది వృషభము. అలాగే రామచంద్రుడు కూడా తన ధనుర్బాణాలను ధరించి గర్వంగా పురవీధులలో నడుస్తూ ఉన్నాడట. అలా నడుస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి జనకపురి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అందరూ మీరెవరో గొప్పనైనటువంటి మహానుభావులు వచ్చారు, దీనికి సీత కోసం మనం నడవడం ఎలా నడుస్తున్నామని ఆ ఎద్దు ఎలా నడుస్తుంది, వృషభము అలా అటు ఇటు తిప్పుతూ నడుస్తూ ఉంటుంది. రామచంద్రుడు కూడా అటు ఇటు తల తిప్పుతూ ఉన్నాడు. ఎందుకోసమని నడికే సమయంలో ఎక్కడైనా ఏ కిట్టిలో సీతమ్మ కనబడుతుందేమో, నేను ఇంతకు వచ్చాను కదా, స్వయంవరానికి వచ్చాను కదా, ఆ అమ్మాయి కనబడుతుందేమో అని చెప్పి చాలా అన్ని వైపులా కూడా తిరుగుతూ చూస్తూ నడుస్తున్నాడట. వృషభం చేస్తూ ఉన్నాడు. అందులోకి ఎవరో మెడికల్ అనేశారు, ఇక సీత ఉండేది ఇక్కడే ఉంటుంది, ఆయన ఉండేటువంటి ఈ ప్రాంతం ఇక్కడే ఉంటుంది అని. అలా గర్వంగా వృషభంగా నడిచేటువంటి రాముడు ఒక్కసారిగా నిదానంగా నడవడం మొదలుపెట్టాడు, గజగమనం మొదలుపెట్టేశాడు. అంటే సీతమ్మ కనబడుతుందేమో అని చెప్పేసి అలా చూస్తూ నిదానంగా నడుస్తున్నాడు. ఎలాగైతే మెల్లగా నడుస్తుందో, అడుగులో అడుగు వేసి మెల్లగా నడుస్తుందో అలా నడవడం మొదలుపెట్టేశాడు. సీతను చూస్తూ నడుస్తున్నాడట. స్వయంవరాన్ని చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి స్వయంవరంలో కూడా ఏర్పాటు చేసినటువంటి శివధనుర్భంగం ఏదైతే ఉందో అనేక మంది రాజులు వస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళంతా కూడా విఫలం అవుతూ ఉన్నారు. రామచంద్రుడు కూడా ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు వెళ్ళి ఆ శివధనుస్సును నేను కూడా ఎక్కుపెట్టాలి, పట్టుకోవాలి ధనుస్సును ఎదురు చూస్తున్నాడు. కానీ వెళ్ళారు. ఎందుకో ఆయన విశ్వామిత్రుడు వెంట వెళ్ళాడు కదా, గురువులు వెంటారు కదా, గురువుల ఆజ్ఞ లేని శిష్యులు ఏమని కూడా చేయకూడదు. కాబట్టి విశ్వామిత్రుడు వారు ఎప్పుడు ఆజ్ఞ ఇస్తారా, గురువుల ఆజ్ఞ ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాడు రామచంద్రుడు. తప్పించి ఆయన ప్రయత్నం చేయడం లేదు. ఒక్కసారి ఎప్పుడైతే అందరి రాజులకు ప్రయత్నం విఫలమైపోయిందో, రావణాసుడు కూడా వచ్చి ప్రయత్నం చేసి శివధనుస్సును ఎక్కుపెట్టలేక కింద పడిపోయాడు. విశ్వామిత్రుడు ఆజ్ఞ ఇచ్చేశాడు, రామ పశ్చత్ ధనువు అని. రామ ఒకసారి ధనుసు సంగతి ఎందుకు చూడబోయాడు అనగానే పులి ఏ విధంగానైతే కోపంగా వెళ్తుందో అలాగే శార్దూల గమనం అంటాము. పులి ఏ కోపంగా వెళ్తుందో అలా 2 అడుగులో చేరుకున్నాడట. గబగబా వెళ్ళిపోయాడట. శివధనుస్సు దగ్గరికి వెళ్ళి అమాంతం ఆ శివధనుస్సును తన చేతిలో తీసేసుకున్నాడు. ఆయన ఒక గొప్పడైనటువంటి గర్వం లాగా అనిపించింది ఆయనకు. కాబట్టి ఆ గర్వంతో శివధనుస్సు అయిపోయింది. సీతమ్మ నా కొంత అయిపోయి నడుస్తూ వస్తున్నాడు, సీమాగమనం చేస్తూ వస్తున్నాడట రామచంద్రుడు. ఈ విధంగా జనకుడు సీతా స్వయంవరంలో 4 రకములైనటువంటి గమనాన్ని చూపించాడు. సింహం ఏం చేస్తుంది, ఒక 4 అడుగులు ముందుకు వేసిన తర్వాత